బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ జిల్లా ముక్రాఖే గ్రామస్తులు ముందుగానే జరుపుకున్నారు. సర్పంచ్ గాడ్కే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్కే సుభాష్ ఆధ్వర్యంలో రైతులు తమ పంట పొలాల్లో కేటీఆర్ ఫోటోకి పుష్పాభిషేకం చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఐటీ రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపిన నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను రాజును చేస్తే 2 సార్లు రైతు భరోసా ఇవ్వకుండా ముంచిన మోసగాడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారి జన్మదిన పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా బోధి నియోజకవర్గం ఇచ్చోడ మండల్ ముక్రాకి గ్రామంలో అందరూ రైతులు కలిసి వ్యవసాయ క్షేత్రంలో అడ్వాన్స్ గా కేటీఆర్ గారి జన్మదినం జరుపుకుంటున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే తెలంగాణలో అభివృద్ది జరిగింది, మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా ఎక్కడ యూరియా కూడా అందట్లేదు రైతులకు. మరి రైతు రుణమాఫీ కూడా సరిగ్గా కాలేదు. రైతు భరోసా కూడా 2 సార్లు ముంచేసిండు. మరి మహిళలకు 2500 ఇస్తామన్నాడు, అది కూడా ముంచేసిండు. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి నాయకత్వంలో బోధి నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీను ఏ విధంగా అయితే వాళ్ళు ఎన్నికల్లో 6 గ్యారెంటీలు హామీ ఇచ్చిండ్రో అవి అన్ని దొంగ హామీలు ఇచ్చి అన్ని మోసాలు చేసిండ్రు.